దేవీ నమోస్తుతే. భాగవతం మనిషి యొక్క బలహీనతలను ఎప్పటికప్పుడు చెబుతూ తట్టి లేపుతూ సరైన మార్గంలో నడిపించేటువంటి ఒక సద్బోధ చేస్తూనే వచ్చింది. దాన్ని అందుకోవడం మన బాధ్యత, అది మనం చేయాల్సిన పని. మనం చాలా సందర్భాల్లో ఎలాంటి తప్పులు చేస్తామో, వేటికి వశమైపోతామో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తామో, మరి వాటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా చెప్పింది. సమస్యలే కాదు, పరిష్కారం కూడా చెప్పింది భాగవతం. ఇవాళ జరిగేటువంటి చాలా అన్యాయాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు కారణం ఏమిటయ్యా అంటే ఆశ. మనిషికి ఆశ ఆశ తప్ప కాదండి. మనిషి ఆశాజీవి అంటారు. ఆశ ఎప్పుడు తప్పు కాదు, కానీ ఆ ఆశకు ఒక పరిమితి ఉంది. పూర్తి నిరాశ కూడా మంచిది కాదు. నిరాశ నిర్వీర్యుని చేస్తుంది ఎప్పుడైనా. కనుక భారతీయ సంస్కృతి నిరాశను ప్రోత్సహించలే, దైన్యంలో పడిపోమని చెప్పలే. నిరాశ మంచిది కాదు. మరి అట్లని దురాశ దుర్మార్గుని చేస్తుంది. నిరాశ నిర్వీర్యుని చేసినట్టే దురాశ మనిషిని దుర్మార్గుని చేస్తుంది. ఈ రెండు మంచివి కావు. ఆశ ఉండాలి, కానీ అది ఒక పరిమితికి లోబడి ఉండాలి. ఇది చెప్పింది భాగవతం. వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైనా సక్కంబడునే. ఆశతో ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆశతో పరుగు తీసేటువంటి వానికి సుఖం ఉండదు ఎక్కడయ్యా. చాలా భయంకరంగా ఉంటుంది వాడి జీవితం. బాధలు వస్తాయి వానికి. కనుక ఆశ అనేటువంటిది మంచిది కాదు అన్నారు. ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమిటంటే, ఆశ అనేది ఒక చిత్రమైన శృంఖల, అంటే గొలుసట, ఇనుప గొలుసు. ఆ చిత్రమైందని ఎందుకన్నారు అంటే, ఈ ఆశ అనే ఇనుప గొలుసు ఎవరినైతే కట్టేస్తుందో వాడు విపరీతంగా తిరుగుతుంటాడట. ఎవరినైతే వదిలేస్తుందో వాడు ఒక దగ్గర హాయిగా ఉంటాడట. ఇదేమిటి? సాధారణంగా గొలుసుతో కట్టేస్తే అక్కడనే ఉంటాడు, గొలుసు విడిచిపెడితే తిరుగుతాడు. కానీ ఆశ అనే గొలుసు మాత్రం కట్టేస్తే తిరుగుతాడు, విడిచేస్తే ఉంటాడు. అంటే ఏమిటి? ఆశ కొరకు వాడు పరిగెత్తాడు. ఆశ లేదో హాయిగా ఉంటాడు, దగ్గర ప్రశాంతంగా నిలకడగా ఉంటాడు వాడు మనిషి. అందుకు ఆశ మంచిదే, కానీ దురాశ వద్దు. ఆశాశా పరమం దుఃఖం, నిరాశా పరమం సుఖం. విపరీతమైన ఆశ పోయావా దెబ్బతింటావు. అందుకే నువ్వు ఆశకు వెళ్ళకరా నాయన. ఆశ మంచిది కాదు. ఇవాళ సమాజంలో చూస్తున్న ఏమిటి? ఆశ. ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదిస్తావు? జీనుడు పుట్టకు ఎంత అయితే సరిపోతుంది? ఏం తింటావు నువ్వు? ఎంత కట్టుకుంటావు నువ్వు? ఎంత వసతిలో ఉంటావు నువ్వు? ఆలోచించు దయచేసి. ప్రకృతిలో ఏ ప్రాణికి లేని ఈ దురాశ మనిషికే ఉన్నది, గమనించండి. పక్షులు కూడా తమకు సరిపడా ఆహారం దొరికితే వచ్చి పండుకుంటాయి. జంతువులు కూడా, పెద్ద పులులు కూడా ఆహారం తిన్నాయంటే రేపటికి ఎల్లుండికి ఆహారం సంపాదించుకో, ఆకలైనప్పుడే ఆహారం తీసుకొని తృప్తి పడతాయి, అంతే. ఇంకా వీటికి అంతకుమించి లేదు. గమనించండి, పశువులకు పక్షులకు వేటికి లేదు ఈ ఆశ. మనిషికి మాత్రం ఇంకా తరాలకు సంపాదించాలి. ఏమిటిది అంటే లోభం, స్వార్థం. నేను సంపాదించాలి. నీ వరకు సంపాదించుకోవద్దా?
నీకు ఇప్పుడు అవసరం సంపాదించుకోవద్దా? కాదు, నా కొడుకు కావాలి, నా మనమడికి కావాలి, మునిమనకు కావాలి, 7 తరాలకు కావాలి. సంపాదించిపోతాడు. ఏం సంపాదించుకుంటున్నావు? ఆస్తిని కాదు, పాపాన్ని. ఇది గమనించాలి.